నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాజకీయ పార్టీల తీరుపై సీరియస్ అయింది. చిన్న విషయాలకు కూడా కోర్టును ఆశ్రయిస్తున్నారు రాజకీయ నేతలు. దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. రాజకీయ పార్టీలు కోర్టును చూసిన క్రీడా మైదానంలా వాడుకుంటున్నట్టు కూడాను విశ్లేషకులు చెప్తున్నారు. ఇక చిన్న విషయాలకు కూడా కోర్టును ఆశ్రయించడానికి తప్పుపట్టింది తిరువూరు హైకోర్టు. ఇక తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికల్లో భద్రత కల్పించాలని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికల సంఘం ఆదేశించిన పోలీసులు పట్టించుకోలేదా అని ప్రశ్నించింది. అలాగే పోలీసులు తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది కూడా. రాజకీయ పార్టీలు కోర్టును క్రీడా మైదానంలా వాడుకుంటున్నాయని అలాగే వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాజకీయ పార్టీల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును ఆట స్థలంగా మార్చడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికల్లో ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా పోలీసులు భద్రత కల్పించాలని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇక ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు విచారణ జరిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్కు గాను పోలీసులు భద్రత కల్పించాలని విజయవాడ పోలీస్ కమిషనర్ను ఆదేశించింది. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా కోర్టును ఆశ్రయిస్తున్నారని, ఇది కోర్టు స్థాయిని తగ్గిస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది కూడా. ఇక ఈ నెల 29న పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పోలీసులు తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. భద్రత కోసం పిటిషనర్లు సమర్పించిన వినతిని రాష్ట్ర ఎన్నికల సంఘం పోలీసులకు పంపించిందని హైకోర్టు న్యాయమూర్తి గుర్తు చేశారు. ఇక ఎస్ఈసి ఆదేశించిన పోలీసులు పట్టించుకోలేదా అని ప్రశ్నించారు కూడా. పోలీసులు తప్పు చేస్తే సుమోటో కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసి చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. ఒకవేళ పిటిషనర్లు పోలీసులు భద్రత ముసుగులో అక్రమాలకు పాల్పడితే 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం వ్యాజ్యంలో విషయంలో పోలీసులు తప్పు చేశారని తేలితే ఇక డీజీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు శిక్షిస్తామని కోర్టు తేల్చి చెప్పింది. ఇక మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే గత కొన్నేళ్లుగా రాజకీయ పార్టీలు ప్రతి చిన్న విషయానికి కూడాను హైకోర్టును ఆశ్రయిస్తున్నాయి. హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. గత 5 ఏళ్లుగా ప్రతి చిన్న విషయానికి రాజకీయ పార్టీలు హైకోర్టును క్రీడా మైదానంలాగా వాడుకుంటున్నాయని తీవ్రంగా స్పందించింది. చిన్న సమస్యలను కూడా కోర్టు వెలుపల పరిష్కరించుకోలేకపోతున్నారా అని కూడా కోర్టు ప్రశ్నించింది. ఇలాంటి కారణాలతో కోర్టును ఆశ్రయించడం వల్ల హైకోర్టు స్థాయి కూడా పూర్తిగా తగ్గిపోతున్నట్టు అభిప్రాయపడింది కూడా. ఇక హైకోర్టు స్థాయిని 2వ తరగతి మ్యాజిస్ట్రేట్ కోర్టు స్థాయికి తగ్గించేశారని ఘాటుగా వ్యాఖ్యానించింది. హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వైఎస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థి ఓటింగ్లో పాల్గొనకుండా సిఐ డిఎస్పీ అడ్డుకుంటున్నారని పిటిషనర్లు ఎవరైతున్నారో, వార్డు కౌన్సిలర్లు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా తన ఫ్లైర్ కోర్టుకు తెలిపారు. శాంతి భద్రతల సమస్య తలెత్తడంతో కౌన్సిలర్లు ఒక హోటల్లో ఉన్నారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎక్కడ ఉన్నారో పోలీసులకు తెలియదని పోలీసుల తరఫున ప్రభుత్వ లాయర్ వాదనలు వినిపించారు. ఇక వారు స్టేషన్లో వినతి పత్రం అందజేస్తే వారికి భద్రత కల్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే పోలీసుల ఆత్మధైర్యాన్ని దెబ్బతీసేలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఒకవేళ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటే ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఇంట్లో లేరని, ఎక్కడున్నారో పోలీసులకు తెలియదన్నారు కూడా. ముఖ్యంగా ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ప్రతి చిన్న విషయంలోనూ ఎవరైతే రాజకీయ పార్టీ నేతలు ఉన్నారో వాళ్ళంతా కూడాను చిన్న చిన్న విషయాలకు కూడాను కోర్టును ఆశ్రయిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భవనాలపై రంగుల వివాదం అంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ వాహనాలకు అలాగే పార్టీ రంగులను వేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చట్టపరమైన సవాళ్ళను ఎదుర్కొంది. ప్రతికూల తీర్పులు ఉన్నప్పటికీ పార్టీని సూచించే రంగులతో సహా రంగుల కలయికకు అనుమతి కోరుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రత్యేక ఇక్కడ సెలవు పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ చర్యను న్యాయ వనరుల దుర్వినియోగంగా న్యాయ నిపుణులు విమర్శించారు. ప్రభుత్వ భవనాలకు వైసీపీ జెండా రంగులను వేసినందుకు వైసీపీ ప్రభుత్వాన్ని మందలించింది కోర్టు కూడా. ప్రతీకారంగా వైసీపీ నాయకులు అన్నా క్యాంటీన్ రంగులను సమస్యగా మారుస్తున్నారని టీడీపీ నాయకులు కూడా భావించారు. అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు గత హయాంలో వాళ్ళ పంచాయతీ ఆఫీసులకు కానీ, లేదంటే గ్రామ పంచాయతీ ఆఫీసులకు కానీ, అలాగే వార్డు సచివాలయాలకు కానీ, వీటితో పాటుగా పిహెచ్సిలకు పబ్లిక్ హెల్త్ కేర్ సెంటర్స్కి కానీ పార్టీ కలర్ వచ్చేలాగా రంగులు వేశారు. అలాగే ఏదైతే చెత్తను తీసుకెళ్లే వ్యాన్లు ఉన్నాయో ఆ వ్యాన్లు కూడా వైట్ గ్రీన్ సేమ్ కలర్ వేశారు. ఇక్కడ మరొక వ్యాజ్యం ఏంటంటే అన్నా క్యాంటీన్లకి ఎల్లో కలర్ రంగులు వేశారని వైసీపీ వాళ్ళు కోర్టుకు వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వ భవనాలకు జెండాల్లో ఉన్న క్రమంలోనే వైసీపీ జెండా కూడా రంగులు ఉన్నాయి. కానీ అన్నా క్యాంటీన్ల విషయానికి వస్తే పసుపును టీడీపీ జెండాలో చేర్చడమే కాకుండా ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే పవిత్రమైన రంగుగా కూడా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది పసుపుతో సమానం,
పసుపు మరియు సింధూరం కలిసి అక్కడ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దడానికి మరియు పవిత్రం చేయడానికి ఉపయోగిస్తారు. అదే కలయికలో పేదలకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనీస ఖర్చుతో భోజనం కూడా పెడుతున్నాం అని చెప్పేసి అంటే ఇక్కడ వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి కేసు విషయం కూడా చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి ప్రచార సమయంలో ఎవరో గులకరాయి తీసుకొని కొట్టారని చెప్పేసి దానికి వెళ్ళటం అంటే ఎక్కడో రోడ్డు మీద ప్రచారంలో రాయి తగిలితే దాన్ని కోర్టు వరకు తీసుకెళ్లారు విచారణ జరిపించాలని చెప్పేసి. అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే వాటర్ ట్యాంకులు ఏదైతే ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయో ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా పార్టీ కలర్లు వేయడం అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ప్రతి దాంట్లో కూడాను ఫర్ సపోజ్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిందని వీళ్ళు కూటమిగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారు టీడీపీ జనసేన బీజేపీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం వద్దని మళ్ళీ అక్కడికి కోర్టుకు వెళ్ళడం అంటే ఇలాంటి కౌన్సిలర్లకు పోలీసులు భద్రత కల్పించాలని సెకండ్ మ్యాజిస్ట్రేట్ కోర్టు తీర్పిస్తే సరిపోతుందని హైకోర్టు చెప్తుంది. కానీ అలాంటి కేసులు గులకరాయి కేసులు ఈ కేసులన్నింటినీ కూడాను హైకోర్టుకు తీసుకెళ్ళడం అంటే ఇప్పుడున్న కేసులే చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. మర్డర్ కేసులు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి. ఇలాంటి కేసులన్నింటిలో ఈ చిన్న చిన్న కేసులు కూడాను హైకోర్టుకు తీసుకెళ్ళటం హైకోర్టు యొక్క ధర్మాసనానికి సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని కూడా వృధా చేయడం ఇటువంటివన్నీ చూసిన తర్వాత రాష్ట్ర హైకోర్టు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈసారి ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న విషయాలకి హైకోర్టుకు వస్తే కనుక ఖచ్చితంగా 10 లక్షల రూపాయల వరకు జరిమానా వేస్తానని చెప్పేసి కోర్టు కూడా చెప్పింది. సో మొత్తానికి ఓవరాల్గా కోర్టు తీర్పు ఏ విధంగా చూడొచ్చు, కోర్టు నిర్ణయం ఏ విధంగా చూడొచ్చు, నిజంగానే రాజకీయ నాయకులు చిన్న చిన్న విషయాలకు కూడాను కోర్టుకు వెళ్తున్నారు కాబట్టి కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం సరైందా కాదా అనేది కూడా ప్రజలందరూ కూడాను మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.